నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే కాస్త సరదాగా మాట్లాడుకుందాం. పని చేసే వాళ్ళ గురించి 10 సార్లు చెప్పుకుందాం డూడ్, పోయేదేముంది, ఇంకో 10 మంది వస్తారు పని చేయడానికి. తప్పన్నానా? కాదు కదా. ఏదైనా అన్నాను అనుకోండి, ఏంటి పవన్ కళ్యాణ్ని మోసేస్తున్నావు, పవన్ కళ్యాణ్ నువ్వు ఎత్తేస్తున్నావు. మోసేయడానికి ఎత్తేయడానికి మేమెవరు, ఆయన వద్దయ్యా బాబు అవన్నీ చేయకయ్యా బాబు అంటున్నా. అరే మీరెవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా ఆయన ప్రతిరోజు ఒక అద్భుతం సృష్టిస్తున్నారు. మరి చెప్పుకోకుండా ఎలా ఉంటాం? మంచి పనే కదా చెప్పేది. 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు చెప్పుకోకుండా ఎలా ఉంటాం డూడ్? ఒకసారి చెప్పండి. మీరు కామెంట్లో ఎన్ని తిట్టినా, మీరు ఎన్ని చేసినా, మేమైతే ఎవరు మంచి చేస్తే వాళ్ళ గురించి చెప్పుకోక తప్పదు. అద్భుతాలు సృష్టిస్తున్నారు, చెప్పుకోకుండా ఎలా ఉంటాం? ఈ ఒక్క నెలలో ఎన్ని అద్భుతాలు సృష్టించారో పక్కన పెడితే, ఈ 4-5 రోజుల్లో ఇచ్చిన హామీలను అసలు ఎంత అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా చేశారు. మరి ఆ అద్భుతాల గురించి మనం సరదాగా చెప్పేసుకుందాం, సీరియస్గా కాకుండా. వాళ్ళైతే సీరియస్గా కామెంట్స్ పెట్టేస్తారు, మనం మాత్రం ఆయన చేసిన పనిని మాత్రం గొప్పగా చెప్పేసుకుందాం ఈరోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్పాలబ్బా ఆయన గురించి? పాయింట్లు ప్రతిరోజు ఏం చెప్పాలి? చెప్పే కొద్దీ రోజుకొకటి వస్తూనే ఉన్నాయి. నిన్న ఏం జరిగింది? ఉప్పాడకు సంబంధించి మత్స్యకారులు ఆ మధ్య కాలంలో ఆందోళన చేశారు. ఏమని? మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మత్స్యకారులం కదా, మమ్మల్ని వదిలేశారు, మా సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతుంటే మమ్మల్ని వదిలేశారు, మాకు జీవనోపాధి ఈ చేపలు పట్టుకోవడమే, కానీ మేము కొన్ని కిలోమీటర్ల మేర మేము వెళ్ళలేకపోతున్నాం, మాకు ఒక పరిధి అంటూ విధించారు, దానివల్ల చేపలు కూడా మేము పట్టుకోలేకపోతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాకు జీవనోపాధికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి సమస్యలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా దగ్గరికి వచ్చి హామీ ఇస్తేనే మేము ఆందోళన విరమిస్తామని చెప్పారు. ఇది ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆయన ఉప్పాడ దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పారు, ప్లీజ్ నాకు 100 రోజులు టైం ఇవ్వండి, 3 నెలల టైం ఇవ్వండి, మీ సమస్యను నేను పరిష్కరిస్తా. ఉప్పాడ మత్స్యకారులు నా సోదరులు. ఒక మత్స్యకారుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అన్నది నాకు తెలుసు, ప్లీజ్ నాకు 3 నెలలు టైం ఇవ్వండి అని అన్నారు. ఏం చేశారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ అంటే మాట కదా, ఏం అనలేక ఏం చేస్తారో చూద్దాం అని ఈజీగా 3 నెలలు ఇచ్చేశారు. కానీ ఆయన ఏం చేశారో తెలుసా? ఉప్పాడ దగ్గర రక్షణ గోడకు సంబంధించి కొన్ని రకాల చర్యలు చేపట్టారు. దాంతో ఆగారా? దాంతో ఆగల. ఇంకో విషయం ఏంటంటే మత్స్యకారులకు పర్మనెంట్గా జీవనోపాధి ఎలా కలిగించాలి, పెరుగుతున్న సాంకేతికతను వాళ్ళకి ఎలా అనుసంధానం చేయాలి అన్న ఉద్దేశంతో కేరళ, తమిళనాడుకి కొంతమంది మత్స్యకారులను ఎంపిక చేసి అక్కడికి ట్రైనింగ్ కోసం పంపించారు. ఏంటి అంటే ఈ టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు ఏ విధంగా ముందడుగు వేస్తున్నారో అది మీరు ట్రైనింగ్ అవ్వండి అన్నట్టుగా వాళ్ళకి శిక్షణా తరగతులు అక్కడ నిర్వహించారు. ఎలా? నాచు నుంచి సంపద సృష్టించడం ఎలాగా. అలాగే ఇంకో విషయం ఏంటంటే అక్కడ వలలతో చేపలు పడుతున్నారు కదా, దాంట్లో టెక్నాలజీ ఏ విధంగా వాడారు, అట్లాగే చేపల గుడ్లు ఏ విధంగా పెంచి వాళ్ళు సంపదను పెంచుతున్నారు అనే వాటి మీద ఇలా రకరకాలుగా మత్స్యకారులకు సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మరి ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వాల. మరి చెప్పుకోకుండా ఎలా ఉంటాం? అందరూ చేసింది అనుకో, అందరూ చేసేది కదా అంటారు. మరి ఆయన ఇలా చేస్తుంటే మరి చెప్పుకోకుండా ఎలా ఉంటాం? మరి ఇంతటితో ఆపారా అంటే ఇంకొక దాని గురించి మాట్లాడుకుందాం. ఇక మొన్న అందులో క్రికెట్ మహిళా జట్టుకు సంబంధించి పాపం ఆడబిడ్డలు కళ్ళమ్మని నీళ్ళు ఒకటే తక్కువ, వాళ్ళ హృదయం ఏడుస్తోంది. వాళ్ళు హృదయ వేదన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పంగానే ఆయన కళ్ళమ్మటి కూడా నీళ్లు రాలేదు, కానీ ఆయన హృదయం అయితే ద్రవించేసింది అని చెప్పొచ్చు. ఏ విధంగా? ఆయన చేసిన పనుల వల్ల. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారి అయినా ఒక పని చేయడానికి కనీసం 2 నుంచి 3 రోజులు, లేదా 3 నుంచి 4 రోజులు, లేదా వారం, లేదా 10, లేకపోతే నెల, లేకపోతే సంవత్సరం, ఇలా ఎంతో కొంత సమయం పడుతుంది. కానీ ఆ ఆడపిల్లలు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? కనీసం తినడానికి మాకు ఫుడ్ కూడా లేదు, ఇంట్లో వస్తువులు కూడా ఉండవు మాకు అనగానే అసలు ఆయన ఏమనుకున్నారో ఏమో. వెంటనే 24 గంటల్లో ఇంటికి టీవీ, ఫ్యాన్, మంచం, అలాగే ఇంకేమేం కావాలో అవన్నీ ఇస్తూనే వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళు తినడానికి ఇబ్బంది లేకుండా ఇంకా వాళ్ళకి సౌకర్యాలు కలిగించాలి, ఇంకా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి గురించి అడగల, మాకు రోడ్డు కూడా లేదు సార్, రోడ్డు కూడా వేయించండి అంటే దానికి కూడా అమౌంట్ ఆయన కేటాయించారు. అయితే సొంత నిధులతో ఏం చేశారు అంటే ఒక్కొక్క క్రికెటర్కి 5 లక్షలు,
అలాగే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి 2 లక్షల చొప్పున ఇచ్చారనమాట. సొంత నిధులు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. మరి ఇలాంటి పనులు చేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాము? ఇన్ని అద్భుతాల బాబోయ్, మేమైతే చెప్తాం కానీ వినలేక చాలా మంది ఉన్నారు. వినేవాళ్ళు వింటారు, విననేవాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మేమైతే చెప్పడం ఆపం. ఎందుకంటే పని ఎవరు చేసినా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వాటి ప్రతిఫలాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఒక నాయకుడు ఎలా ఉంటే ఆయన్ని చూసి 10 మంది ముందుకు వెళ్తారు. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వచ్చిన ఆలోచన మనకెందుకు రావట్లేదని చాలామంది అనుకుంటున్నారు. ఎక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఇంకో అద్భుతం అన్నా కదా, దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు సంబంధించిన శ్రీ శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో అయితే అక్కడ జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకటేనండి, ఏంటి చాలామంది చేసే పనులు. అందరి గురించి మాట్లాడుకుందాం, ఈయన గురించి మాట్లాడుకుందాం. చాలామంది చేసే పని ఏమిటి? అక్కడికి వెళ్ళామా, రిబ్బన్ కట్ చేసామా, ఏదో కార్యక్రమంలో పాల్గొన్నామా, 4 మాటలు చెప్పామా, వచ్చామా, అంతవరకే. కానీ ఈయన రూటే వేరు కదా, ఈయన రూటే సపరేట్ కదా, ఈయన స్టైలే వేరు కదా. ఏం చేశారంటే అసలు అక్కడ ఏం జరుగుతోంది అని ఆ స్కూల్ మొత్తం తిరిగారు. అక్కడ ఏంటి అంటే ఆ స్కూల్ మొత్తం తిరిగారట. ఆ స్కూల్లో ఆయన కనపడింది ఏంటంటే సరైన సిస్టమ్స్ లేవు, అక్కడ మౌలిక వస్తువులు లేవు, సరిగ్గా ఏమీ లేవు అన్న ఉద్దేశంతో విద్యార్థులను అడిగి తెలుసుకుంటే సేమ్ ఆ విద్యార్థులు కూడా చెప్పింది ఏంటంటే మాకు ఒక ల్యాబ్ లేదండి, ఒక లైబ్రరీ లేదండి అని చెప్పారట. లేవా, అయితే నేనున్నాను కదా అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చేసి సొంత నిధులతో, అండర్లైన్ నోట్ దిస్ పాయింట్, సొంత నిధులతో 25 కంప్యూటర్లు, 500 పైగా పుస్తకాలు ఆయన సమకూర్చారు. ఇంతటితో ఆపారా? ల్యాబ్ అంటే రకరకాల సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందిగా, దానికి కూడా ఒక 25 లక్షలు కేటాయించారంట. ఇంకొకసారి చెప్తున్నా, సొంత నిధులు. మరి చెప్పుకోకుండా ఎలా ఉంటాం? సొంత నిధులైనప్పుడు చెప్పుకోకుండా ఎలా ఉంటాం? ప్రభుత్వ నిధులు అనుకోండి, ఎవరైనా చేస్తారులే అనుకోవచ్చు. కానీ సొంత నిధులతో ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చెయ్యండి. పైగా ఎన్ని రోజుల్లోనే తెలుసా? 10 రోజుల్లోనే. 10 రోజులే ఎగ్జాక్ట్గా. మొన్న 5వ తారీఖు నిన్నే ఆ గ్రంథాలయాన్ని కూడా స్టార్ట్ చేశారంట. అయితే కరెక్ట్గా 10 రోజులు. చూసారా? పని చేయాలనుకున్న వాడికి నిమిషాలతో, గంటలతో, లేకపోతే రోజులతో సంబంధం లేదు, డబ్బులతో కూడా సంబంధం లేదు. పని చేయాలనుకున్నోడికి ఏది అడ్డు రాదు. ముందు ఆ పని చేయాలన్న ఆలోచన ఉండాలి. అవతల వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళు మనకేమి ఇచ్చారు, మనకు వాళ్ళకేమి ఇచ్చాం. వాళ్ళు నన్ను నిలబెట్టారు కదా, నన్ను డిప్యూటీ సీఎం చేశారు కదా, వాళ్ళ చలవే కదా, మరి వాళ్ళకు కూడా మనం ఏదన్నా చెయ్యాలి కదా అని చెప్పి ఎవరండి ఇలా ఆలోచించి ముందుకు వచ్చేది? అనుకున్నదే తడవుగా అత్యవసరం అయితే 24 గంటల్లో కొంచెం టైం పడుతుంది ఆ పని చేయటానికి అనుకుంటే 10 రోజుల్లో ఇలా ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు. ఇంకొక 2-3 రోజుల్లోనో లేకపోతే ఒక 10 రోజుల్లోనో ఇంకో వార్త కూడా వింటాం. అదే ఏమిటంటే మొన్న రాజోల్లో కొబ్బరి రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా సమయం తీసుకొని వచ్చారండోయ్. ఎన్ని? 45 రోజులు టైం ఇవ్వండి. ఆ సమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని వెతికే పనిలో ఉన్నారట. చూద్దాం, ఆ శుభవార్త కూడా తొందరలోనే వింటాం మనం. మరి ఇన్ని అద్భుతాలు చేస్తుంటే చెప్పుకోకుండా ఎలా ఉంటాం? చెప్పిన వాళ్ళు తిడతారు, మీరు చెప్పుకోరు. పోనీ మీరు చేస్తారా? మీరు చెయ్యరు. పోనీ మీరు చెయ్యండి, అదైనా మేము చెప్తాం. మీరు చెయ్యరు. ఆ చేసే వాళ్ళని గురించి చెప్పుకోనివ్వరు, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు. మీరు ఎన్ని కామెంట్లైనా పెట్టండి, పని చేసే వాళ్ళ గురించి ఖచ్చితంగా మేము చెప్పే తీరుతాం. అది ఎవరైనా సరే, ఎవరు చేసినా సరే చెప్పకుండా అయితే ఉండలేము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయవేత్తలా కాకుండా ఒక సంఘ సంస్కర్తగా సామాజిక సేవ చేసుకుంటూ వెళుతున్నారా అంటే ఇవన్నీ చూసిన తర్వాత సంఘ సంస్కర్త అని ఈజీగా అనొచ్చేమో. డిప్యూటీ సీఎం, మెగాస్టార్, పవర్ స్టార్, ఇంకే ఈ స్టార్లు కాదు ఆయన కావాల్సింది. ఆయన పీపుల్ స్టార్. ఒకటే సింపుల్గా, స్వీట్గా ఆయన పీపుల్ స్టార్. అంతకు మించి ఏం చెప్పలేం. సంఘ సంస్కర్త. నెక్స్ట్ వచ్చే పుస్తకాలు, వచ్చే విద్యార్థులకు, నెక్స్ట్ రాబోయే తరాలకు ఈయన ఈ విధంగానే చేసుకుంటూ వెళ్తే సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం గారు, నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి ఎలా చదువుకుంటున్నామో సేమ్ ఈయన గురించి కూడా చెప్పుకుంటామేమో. ఒకవేళ వాళ్ళ రేంజ్లో ఈయన ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అనటంలో అతిశయోక్తే లేదు అని చాలామంది చెప్తున్నమాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.